అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగ పేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నాకు ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి రాయల్ సీమా స్టూడియోస్ అంట ఫిలిం ఆడిషన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఫిలిం అని అంటున్నారు. సో లుకింగ్ ఫర్ ఫీమేల్ లీడ్ అంట. 20 నుండి 30 సంవత్సరాల లోపున హీరోయిన్ కావాలంట. అలాగే మేల్ లీడ్ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్కి 15 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫీమేల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ 15 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో ఇది ఆడిషన్ వచ్చేసి ఈరోజు జరుగుతున్నాయి అంటండి. 13వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు. సో ఇది అడ్రస్ వచ్చేసి కర్నూలు అంటండి. కర్నూలులో దేవానగర్ MS9 అంటే అడ్రస్. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి, నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఫస్ట్ టైం ముందు మీకు డిస్క్లైమర్ చెప్పేస్తానండి. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్స్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఈ కాస్టింగ్ నేను చెప్పే వాళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తాం, లేదంటే కాస్ట్యూమ్కి డబ్బులు పెట్టుకోండి, లేదంటే అవకాశం ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాలి, లేదంటే కెమెరాకి పెట్టుకోండి, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ఈ రీజన్ ఏదైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాళ్ళు ఎప్పటికీ సినిమా చేయలేరు. సినిమా చేయలేని వాళ్ళకి డబ్బులు పెట్టడం అనేది మేము మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అలాంటి నా సబ్స్క్రైబర్లు ఎవరు మెయిన్గా మూర్ఖులుగా మిగిలిపోకూడదు అనేది నా ఉద్దేశం. సో దట్ ఈజ్ ఆల్ ద థింగ్ అండి. సో దీంతోపాటు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ నరేష్ నాయుడు అడిగారండి, సార్ ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు, సో నేను వచ్చేసి మామూలుగా ప్రొడ్యూసర్లకి నేను కథలు కనుక పంపించినట్లయితే, సినాప్సిస్ ఏమైనా పంపించినట్లయితే వర్కౌట్ అవుతుందా అని అడగటం జరిగిందండి. ఇక్కడ మెయిన్గా ప్రొడ్యూసర్లు నరేష్, నేను నీకు చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్లు మెయిన్గా ఆలోచించేది ఏంటంటే మీరు ఎంత టాలెంటెడ్, ఎంత గొప్ప కథని మీరు ఎంచుకున్నారు, లేదంటే మీరు ఎంత గొప్ప స్క్రీన్ ప్లే చేశారు అనేది వదిలిపెడితే క్యాన్ యూ హ్యాండిల్ ద సెట్ ఇన్ ఏ ప్రాపర్ వే ఆర్ నాట్. ఎందుకంటే మనకి 24 క్రాఫ్ట్స్లో 16 క్రాఫ్ట్స్ అనేవి, సుమారు 16 క్రాఫ్ట్లు మనకు సెట్లోనే ఉంటాయి. సో ఆ 16 క్రాఫ్ట్లని సమన్వయపరచుకోవడం అనేది డైరెక్టర్ బాధ్యత. అంటే ఏ ఒక్క క్రాఫ్ట్ వల్ల ఇబ్బంది కలిగినా కూడా ఆ రోజు జరిగేది ఏదైతే ఉందో ఆ షూట్ మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి అలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా ఈ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలరా లేదా అనేది చూస్తారంటే ఇప్పుడు ఆర్టిస్ట్ తోటి కొలాబరేట్ అయ్యి పీస్ఫుల్గా వర్క్ చేయగలరా, మేకప్ వాళ్ళతోటి కావాల్సిన వర్క్ చేయించుకోగలరా, సెటప్ డిపార్ట్మెంట్ తోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండేసి ఈ సెట్టోడు పని చేయడానికి వచ్చాడు అని నేను సెట్ అది ఇది అని హడావుడి చేస్తాను అనుకో, ఆ సెట్టోడు సరే అతను వర్క్ చేయడానికి వచ్చాడు, నేను వర్క్ చేయడానికి వెళ్ళాను, కానీ నేను హయ్యర్ గ్రేడ్ అయిన ఒక ట్రాన్స్లో నేను ఒక మాట తూలేను అనుకోండి, అతను మనిషే నేను మనిషే, కానీ ఆ టైంలో వాడు అక్కడ చేతిలో ఏ స్పానర్ ఉంటే స్పానర్ ఇస్తే నా మొహాన్ని కొట్టాడు అనుకోండి, నా బ్లడ్ షెడ్ అయింది అనుకోండి, ఈ ఖర్చు మొత్తం నాకు, ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళడం దగ్గర నుండి ఈ ఖర్చు మొత్తం ఎవరు భరిస్తారు? సరే ఈ ఖర్చు వదిలేద్దాం. ఆ రోజు సెట్లో షూట్ చేయడానికి ఆ డైరెక్టర్ అనేవాడిని నమ్మి 10 లక్షల నుండి 20 లక్షలు ఆ ప్రొడ్యూసర్ అనేవాడు ఖర్చు పెడుతున్నాడు. సో 20 లక్షలకి ఎవడ ఆన్సరబుల్? సో అందుకని ఇక్కడ మెయిన్గా ఏం ఆలోచిస్తారంటే నరేష్, మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎంత గొప్ప కథ రాసుకున్నా, ఎంత గొప్ప స్క్రీన్ ప్లే చేసుకున్నా, ఎంత గొప్ప డైలాగులు రాసుకున్నా, ఎంత గొప్ప ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నా కానీ మీరు ఒక సెట్ని హ్యాండిల్ చేయగలరా లేదా అనేది మెయిన్గా చూస్తారు. సో ఆ సెట్ని మీరు ఎప్పుడైతే హ్యాండిల్ చేయగలరో అనే నమ్మకం వాళ్ళకి మీరు ఇవ్వగలుగుతారో దెన్ దే విల్ ట్రై టు వర్క్. అందుకని దిల్ రాజు లాంటి ఒక రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు అంటే ఎవరైనా వచ్చి కథ చెప్పగానే బాగుంది, కథ ఖచ్చితంగా బాగుంది, ఓ పని చేయండి, నాతోటి ఒక 2-3 సినిమాలు ట్రావెల్ చేయండి, బీయింగ్ ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ బీయింగ్ ఏ రైటర్, బీయింగ్ అన్ అసోసియేట్ రైటర్, మీరు ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసినట్లయితే మీ యాటిట్యూడు, మీ యారగెన్సు, మీకు సంబంధించిన అన్నీ నాకు నచ్చినట్లయితే తప్పకుండా నేను మిమ్మల్ని డైరెక్టర్ చేస్తానంటాడు ఆయన. అన్నట్టుగానే చాలామంది డైరెక్టర్లను కూడా చేశాడు. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేస్తే మీ అందరికీ మీరు అనుకున్న ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది కొంచెం ముందుకు జరుగుతుంది అనేది నా ఒపీనియన్. సో ఇంకా మీకు ఇలాంటి డౌట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, క్వైరీస్ కావచ్చు ఏమైనా అన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, నేను వీళ్ళ అడ్రస్తో సహా ఏ ఏజ్ గ్రూపులు వాళ్ళు కావాలని క్లియర్గా చెప్పాను కదండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9959 734 110. I repeat 9959 734 110.
సెకండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059326763. ఐ రిపీట్ 9059326763. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసింది కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు డిఫరెంట్ సెక్టార్స్లో వచ్చిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీ అందరికీ జస్ట్ చెప్తున్నాను అంతే. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా లేదంటే మోసం చేయడానికి ట్రై చేసినా ఇవన్నీ వదిలేసేయండి. రేపు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది కదా, సో దాని ద్వారా మీకు తప్పకుండా అవకాశం అనేది వస్తుంది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.